హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ప్రేరణ సీజన్ 3లో ఉన్నాం. Build your own skill by yourself. Conducted by Final Avengers Academy and Robotics and co-sponsored by Puma, EIDC Solutions, Sadbhav Events, Bell and Bennett High School, Aditya Mara Associates, Jairodev, Skyrace, Tribal Peaks, Vivekananda Learning Institutions, Young Brains, మరియు విజయవాడ స్కై వాచర్స్. హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ మనం ఇన్స్పైర్ మనక్ యాప్లో ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలి, ఆల్రెడీ కాంపిటీషన్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ని ఇన్స్పైర్ మనకు వాళ్ళు రిలీజ్ చేసి ఉన్నారు. సో ప్లే స్టోర్లో ఆల్రెడీ మనక్ కాంపిటీషన్ యాప్ అనేది ఇచ్చున్నారు. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా ఎలా మనం రిఫరెన్స్ కోడ్ని ఉపయోగించుకొని అప్లోడ్ చేయాలనేది వాళ్ళు ఒకసారి చూద్దాం మనం. సో ముందుగా మొబైల్స్లో ప్లే స్టోర్లోకి వెళ్ళిపోండి. అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ ఉంటుంది. సెర్చ్లో ఇన్స్పైర్ మనక్ యాప్ మనకు అందరికీ తెలుసు. నార్మల్గా ఇన్స్పైర్ మనక్ ఎలా డౌన్లోడ్ చేస్తామంటే ఇన్స్పైర్ మనక్ యాప్ అని చెప్పి క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇన్స్పైర్ మనక్ యాప్ ఇది కంప్లీట్గా దీన్ని డౌన్లోడ్ చేస్తాం. సో దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఏంటి అనేది మనం ప్రీవియస్ ఆల్రెడీ చేసున్నారు మీరంతా కూడా. సో అందుకని ఇప్పుడు ఏంటంటే దీంట్లో మనక్ కాంపిటీషన్ యాప్, మనక్ కాంపిటీషన్ యాప్ అని చెప్పి ఇంకొక యాప్ ఉంటుంది. ఆ యాప్ని మనము డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో జస్ట్ క్లిక్ చేయగానే మనకి ఇనీషియల్గా ఫస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేజ్ రిఫరెన్స్ నెంబర్, పాస్వర్డ్ అండ్ లాగిన్. ఓకే, ఇక్కడ గెట్ పాస్వర్డ్. ఇలా మనకి 3 డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇనీషియల్గా ఎంటర్ రెఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే మీకు ఏదైతే డేటా అనేది డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో దాంట్లో మీ ప్రాజెక్ట్ పక్కనే చివరి కాలంలో రెఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. సో ఇది ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి డేటా. దీంట్లో మనకి కంప్లీట్గా ఇక్కడ చూడొచ్చు మనం చివరికి వెళ్ళిపోతే రెఫరెన్స్ నెంబర్. సో దిస్ వన్ ఇస్ ద రెఫరెన్స్ నెంబర్. ఇక్కడ చూడండి రిఫరెన్స్ కోడ్ అని ఇచ్చాడు కదా 24AP అని చెప్పి. సో ఈ పర్టికులర్ రెఫరెన్స్ నెంబర్ని మనము అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఎంటర్ చేసిన తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ నేను ఒక డేటాని తీసుకున్నాను. ఈ పర్టికులర్ డేటాని దీన్ని ఎలా చేశాననేది మీకు ఇప్పుడు చూపించిపోతున్నా. సో ఫస్ట్ ఇనీషియల్గా ఈ పర్టికులర్ నెంబర్ని మనము ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చేసిన తర్వాత గెట్ పాస్వర్డ్ అని చెప్పి క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందో దానికి వెళ్తుంది. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మనకు ఎలా తెలుస్తుంది అంటే ఇనీషియల్గా స్టార్టింగ్లో ఇన్స్పైర్ మనకు చేసేటప్పుడు అందరం కూడా ఈ పర్టికులర్ అక్నాలజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీకు. సో ఆ డౌన్లోడ్ అయినటువంటి అక్నాలజ్మెంట్స్లో చూస్తే కనుక ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి నెంబర్ ఏమి ఇచ్చాం ఇక్కడ చూడండి, కాంటాక్ట్ నెంబర్. సో ఈ పర్టికులర్ కాంటాక్ట్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడికి ఆ ఓటీపీ అనేది వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. సో ఆ పంపించిన తర్వాత మీకు యొక్క మెసేజ్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుందండి మెసేజ్. సో డియర్ ప్రిన్సిపాల్ ఆర్ హెడ్ మాస్టర్ లాగిన్ డీటెయిల్స్ అని చెప్పి మీకు ఈ విధంగా కంప్లీట్గా ఒక మెసేజ్ అనేది వస్తుంది ఇన్స్పైర్ మనక్ అని చెప్పి. యూజర్ నేమ్ ఇది అండ్ అదే విధంగా దిస్ వన్ ఇస్ ద పాస్వర్డ్. సో ఈ పర్టికులర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని మనం అక్కడ ఎంటర్ చేస్తాం. ఎక్కడ ఎంటర్ చేస్తామంటే ఆ పర్టికులర్ ఏదైతే సైన్ ఇన్ ఆప్షన్ ఉండిందో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ రాస్తాము ఇక్కడ మొత్తం. అండ్ ఇక్కడ పాస్వర్డ్ అనే దాన్ని మనం టైప్ చేసి లాగిన్ చేయగానే ఆటోమేటిక్గా అది అప్లోడ్ చేయమని చెప్పి చూపిస్తుంది. ఓకే, సో అప్లోడ్ చేయమని ఈ విధంగా చూపిస్తుంది, అప్లోడ్ నవ్ అని చెప్పి. సో అప్లోడ్ నవ్ అని చెప్పి చూపించగానే ఇక్కడ మీకు దాని మీద క్లిక్ చేయగానే 3 డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి పైన, వీడియో, ఆడియో అండ్ ఫోటో. అండ్ అదేవిధంగా ప్రాజెక్ట్ గురించి ఒక 1000 words డిస్క్రిప్షన్ అనేది మనం ఇక్కడ రాసుకోవాలి. ఓకే, సో వీడియోని క్లిక్ చేసుకొని అప్లోడ్ చేస్తాం డైరెక్ట్గా. మనం ఏవన్నా సరే ఇవన్నీ చేసేటప్పుడు మొత్తం ఫైల్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు చేయడానికి. అండ్ అదేవిధంగా ఈ 1000 words డిస్క్రిప్షన్ కూడా నీట్గా ఇక్కడ మీరు కాపీ పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ డాక్యుమెంటేషన్ చేసి ఉంటుంది కాబట్టి మీకు సబ్మిట్ చేసిన టైంలో. సో అది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేయగానే మీకు సబ్మిట్ అనేది అయిపోతుంది. ఎప్పుడైతే సబ్మిట్ అయిపోతుందో ఈ విధంగా వస్తుంది మీకు వ్యూ సబ్మిటెడ్ డేటా అని. కానీ ఏదైతే డేటా సబ్మిట్ చేసామో మనం అది చూడొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. Please do like, share and subscribe to our channel for more important sessions and videos. Kindly support us.